నమస్కారం. 7వ తరగతి పాఠానికి తిరిగి స్వాగతం. ఈరోజు పాఠం సాంఘిక శాస్త్రానికి సంబంధించినది. మనం ఈరోజు చరిత్రలో అతి గొప్ప సామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఈ సామ్రాజ్యం ఎప్పుడు ఎలా మొదలైందో చూద్దాం. మొదట మనం తెలుసుకోవాల్సింది మొఘలులు ఎవరు? మొఘలులు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్ మరియు మంగోలియాకు చెందిన అక్కడ పాలిస్తున్న రాజవంశాల వారు. మొఘలుల గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి మొదట 1వ భాగంలోని వివరాలను చూద్దాం. భారతదేశంలో మొదటి మొఘలులు. ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులు, ముఖ్యమైన దండయాత్రలు మరియు సంఘటనలు. ఇతర రాజులతో మొఘలుల సంబంధాలు. మున్సబ్దారులు మరియు జాగీర్దార్లు. పాఠం మొదలు పెట్టడానికి ముందుగా ముఖ్యమైన పదాలు. మునసబుదార్లు. మొఘలుల పాలనలో మునసబుదార్లు అధికారులుగా ఉండేవారు. జాగీరుదార్లు. ప్రముఖులకు ఇచ్చిన ప్రాంతాన్ని జాగీర్ అని పిలుస్తారు. భావనా పటాన్ని గమనించండి. భారతదేశంలో మొదటి మొఘలులు ఎవరో చూద్దాం. మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ మరొక పాలకుడి దండయాత్ర కారణంగా తన సింహాసనాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. సంవత్సరాల పాటు సంచరించిన తర్వాత అతను సాధారణ యుగం 1504లో కాబూల్ను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సాధారణ యుగం 1526లో అతను ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ మరియు ఆగ్రాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఢిల్లీ మరియు ఆగ్రా నుండి మొఘలులు తమ పాలనను ప్రారంభించారు. ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులు, ముఖ్యమైన దండయాత్రలు మరియు సంఘటనలు. మొఘలులలో మొదటివారు బాబర్ చక్రవర్తి. ఈయన క్రీస్తు శకం 1526 నుండి 1530 వరకు పాలించాడు. బాబర్ తర్వాత హుమాయూన్ ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. అయితే ఆయన షేర్ఖాన్ చేతిలో ఓడిపోయి ఇరాన్కు పారిపోయాడు. తర్వాత సఫావిద్ షా సహాయంతో క్రీస్తు శకం 1555లో తిరిగి ఢిల్లీని జయించాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ మరుసటి సంవత్సరమే ఒక ప్రమాదంలో ఆయన మరణించాడు. హుమాయూన్ మరణం తర్వాత అక్బర్ 13 ఏళ్ల వయసులో చక్రవర్తి అయ్యాడు. ఆయన బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్ మరియు గుజరాత్లను జయించి క్రీస్తు శకం 1556 నుండి 1605 వరకు రాజ్యాన్ని పాలించాడు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ మరియు దక్కన్లోని కొన్ని ప్రాంతాలను కూడా జయించాడు. క్రీస్తు శకం 1605 నుండి 1627 వరకు పాలించిన జహాంగీర్ అక్బరు మొదలుపెట్టిన సైనిక చర్యలను కొనసాగించాడు.
అయినప్పటికీ ఈయన కాలంలో పెద్ద విజయాలు ఏవీ సాధించలేదు. క్రీస్తు 1627 నుండి 1658 వరకు షాజహాన్ చక్రవర్తిగా రాజ్యాన్ని పాలించాడు. రాజ్యంలోని ప్రముఖులు మరియు అధికారుల నుండి ఈయన ప్రతిఘటనలు ఎదుర్కొన్నాడు. వారసత్వం కోసం అతని కుమారుల మధ్య క్రీస్తు 1657 నుంచి 1658 మధ్య కాలంలో ఘర్షణలు జరిగినవి. తన ముగ్గురు అన్నదమ్ముల హత్యల తర్వాత ఔరంగజేబు చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ తన చివరి రోజులను ఆగ్రా జైలులో గడిపాడు. (1658 నుండి 1707 వరకు ఔరంగజేబ్ తన సామ్రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మరియు మరిన్ని ప్రాంతాల నుండి తిరుగుబాటులను ఎదుర్కొన్నాడు. ఈయనను ఎదిరించిన ప్రముఖ నాయకులు గురుతేజ బహదూర్, గురు గోవింద్ సింగ్, శివాజీ మరియు అతని కుమారుడు. శివాజీ ప్రత్యేకంగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఔరంగజేబ్ క్రీస్తు 1685లో బీజాపూర్ను మరియు క్రీస్తు 1687లో గోల్కొండను జయించాడు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇతర రాజులతో మొఘలుల సంబంధాలు తెలుసుకుందాం. మొఘలులు భారతదేశానికి వచ్చినప్పుడు వివిధ ప్రాంతాలలో వేరువేరు రాజులు మరియు ప్రముఖులు పాలిస్తుండేవారు. మొఘలులు వీరందరినీ తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నించారు. ఈ పాత రాజులు మరియు ప్రముఖులు వారి వారి ప్రాంతాలలోనే వారు పాలన కొనసాగించడానికి బదులుగా వారి నుండి కప్పం వసూలు చేశారు. వారు చక్రవర్తికి పన్నులు కట్టవలసి వచ్చేది మరియు ఒకరితో ఒకరు యుద్ధాలు చేయకుండా ఉండాల్సి వచ్చేది. తమ మాటలు వినని రాజులతో మొఘల్ చక్రవర్తులు ఎల్లప్పుడూ యుద్ధాలు చేయవలసి వచ్చేది. మొఘలులు క్రమేణా బలవంతులుగా మారేటప్పటికీ ఇతర రాజులు తమ రాజ్యాలను వదులుకోవలసి వచ్చింది. కొంతమంది రాజపుత్ర రాజులు మొఘలుల యువరాణులను వివాహం చేసుకోగా మరికొందరు మొఘలుల పాలనను వ్యతిరేకించారు. చిత్తో ప్రాంతానికి చెందిన సిసోడియా రాజపుత్రులు మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు. చివరికి వారు ఓడిపోయినప్పటికీ వారి భూములను కాపాడుకున్నారు. యుద్ధాలలో గెలిచినప్పటికీ మొఘలులకు శత్రువుల బాధ తప్పలేదు. ఈ విధంగా అనేక మంది రాజులు మరియు నాయకులపై తమ నియంత్రణను కలిగి ఉండేవారు. రాజకీయ వ్యూహంగా మొఘలులు స్థానిక రాజుల యొక్క యువరాణులను వివాహం చేసుకున్నారు. జహంగీర్ తల్లి అంబర్ను పాలించే రాజపుత్ర రాజు యొక్క కుమార్తె. షాజహాన్ తల్లి జోధ్పూర్ను పాలించిన రాజపుత్ర రాజు యొక్క కుమార్తె. మునసబుదారులు మరియు జాగీర్దారులు ఎవరో తెలుసుకుందాం.
మొఘలుల కోసం స్థానికంగా పనిచేసే వారిని మున్సబ్దార్లుగా పిలిచేవారు. వీరు చక్రవర్తి ఆజ్ఞలను పాటిస్తూ రాజభవనాన్ని రక్షించుకోవడం, వారి ప్రాంతాలను పాలించడం, కొత్త భూభాగాలను కలుపుకోవడం మరియు విప్లవాలను అణచివేయడం వంటి పనులు చేసేవారు. చక్రవర్తి ఆజ్ఞలను పాటించేలా చేస్తూ మొఘలులు మున్సబ్దార్లను తమ నియంత్రణలో పెట్టుకునేవారు మరియు ఆయా ప్రాంతాలలో బలవంతులుగా మారకుండా ప్రతి కొన్ని సంవత్సరాలకు వీరిని బదిలీ చేస్తూ ఉండేవారు. అందువల్ల విజయనగర సామ్రాజ్యంలోని నాయకుల వలె మున్సబ్దార్లు ఒకే ప్రాంతంలోనే ఉండిపోయి చాలా బలవంతులు కాలేకపోయారు. మున్సబ్దార్ల విధుల గురించి తెలుసుకుందాం. మున్సబ్దార్లు వారి సైనిక అవసరాల కోసం కావలసిన గుర్రాలను నడిపించే కొంతమంది అశ్విక దళం యొక్క పనులను పర్యవేక్షించడం, గుర్రాలను పరిశీలించడం, సిబ్బందిని నియమించుకోవడం, వారి గుర్రాలపై గుర్తులు వేయటం మరియు వారికి జీతాలు ఇవ్వడం చేసేవారు. మున్సబ్దార్ల పిల్లలకు వారసత్వంగా ఈ అధికారం వచ్చేది కాదు. మున్సబ్దార్ల ఎంపికలో చక్రవర్తులదే అంతిమ అధికారం. మున్సబ్దార్లు మరణించినప్పుడు వారి ఆస్తులన్నీ చక్రవర్తి జప్తు చేసుకునేవారు. తర్వాత మనం మున్సబ్దార్ల జీతాలు ఎలా పొందేవారో తెలుసుకుందాం. విజయనగర రాజ్యపు అమర నాయకుల వలె మున్సబ్దార్లకు చక్రవర్తి జాగీర్లను జీతంగా ఇచ్చేవారు. అయితే వారు అక్కడే నివాసం ఉండవలసిన అవసరం లేదు. వీరు జాగీర్లోని గ్రామాల ప్రజల నుంచి శిస్తు వసూలు చేసి చక్రవర్తికి పంపేవారు. వారి సహాయకులు వేరే ప్రాంతంలో నిధులను వసూలు చేసేవారు. జాగీర్ల పర్యవేక్షణ కోసం చక్రవర్తి వద్ద ప్రత్యేక అధికారులు ఉండేవారు. మొఘలుల కాలంలో రైతులకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. స్థానికంగా ఉండే నాయకులు రైతుల నుండి జాగీర్దార్ల వద్ద పనిచేసేవారు అధికంగా శిస్తు వసూలు చేయకుండా చూసేవారు. జాగీర్దార్లు కూడా ప్రతి 2 సంవత్సరాలకు మారుతూ ఉండేవారు. అక్బర్ పాలనా కాలంలో జాగీర్దార్ల జీతాలు మున్సబ్దార్లతో సమానంగా ఇవ్వడం జరిగింది. అయితే ఔరంగజేబ్ పాలనలో మున్సబ్దార్ల సంఖ్య పెరగడంతో జాగీర్ల పంపకాలు ఆలస్యమవుతూ ఇతర సమస్యలకు కారణమయ్యాయి. ఔరంగజేబ్ చివరి కాలంలో చాలా మంది జాగీర్దార్లు వారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికంగా శిస్తులు వసూలు చేసి రైతులను విపరీతంగా కష్టపెట్టారు. ఈ పాఠం యొక్క ముగింపు. ఈ భాగంలో మనం మొఘలులు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్ మరియు మంగోలియా నుండి వచ్చారని తెలుసుకున్నాం. వీరిలో మొదటి చక్రవర్తి బాబర్, తర్వాత వచ్చినవారు హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ మరియు ఔరంగజేబ్. కొంతమంది రాజపుత్రులు మొఘలుల యువరాణులను వివాహం చేసుకోగా కొంతమంది మొఘలులపై యుద్ధాలు చేసి ప్రతిఘటించారు. మొఘలులు మున్సబ్దార్లు తమ అధికారంతో చాలా బలవంతులు కాకుండా వారిని తరచుగా వేరువేరు ప్రాంతాలకు బదిలీ చేసేవారు. రెండవ భాగంలో మనం మొఘలుల కాలంలో జప్తు మరియు జమీందారీ వ్యవస్థ గురించి నేర్చుకుందాం.
పాఠం విన్నందుకు ధన్యవాదాలు. ఆశ్రయ ఆకృతిని సంప్రదించండి.